రాయపాటి కుటుంబంలో రాజకీయ చిచ్చు రేగింది. టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరుతున్నట్లు ఇటీవల ప్రకటించారు రంగబాబు. ఆ సమయంలో టీడీపీ పైన చంద్రబాబు, లోకేష్ లపై తీవ్ర ఆరోపణలు చేశారు. నారా లోకేష్ తో తనకు ప్రాణహాని ఉందని ఆరోపించారు. ఆ కమెంట్స్ తర్వాత తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, కిరాయి హంతకులతో హత్య చేయించేందుకు డబ్బులు పోగు చేశారని తెలిసిందన్నారు. రంగబాబు వ్యాఖ్యలతో రాయపాటి శ్రీనివాస్, రాయపాటి శైలజ విభేదించారు. టీడీపీపై రంగబాబు చేసిన విమర్శలను వారు ఖండించారు. ఈ వివాదంపై మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఇంకా స్పందించలేదు. రారా చూద్దాం గుంటూరు రా. ఈరోజు రెండు అంశాలు మేము మాట్లాడుకుంటున్నాం. ఒకటి, నా పర్సనల్గా నన్ను మార్నింగ్ ఉదయం నుంచి వైజాగ్ నుంచి అంట చౌదరి చంద్రబాబు ఎన్నున్నా చంద్రబాబుని మనం కాదనకూడదు, ఎంత ఆయన చేసిన మిగతా కులాల్లాగా మనం బయటకు పడంగా మనం ఎందుకు పడతారు మీరు బయట అని మాట 12 నిమిషాలు ఒక కాల్ అయింది. తర్వాత మళ్ళీ కాలం పెరిగి నువ్వు గనక ఈ రోజు నుంచి విరమించుకోకపోతే నీ సంగతి తేలుస్తాను, నిన్ను నీ కుటుంబాన్ని తేలుస్తా ఉన్నారు. నేను ఇచ్చాను, రారా చూద్దాం గుంటూరు రా, నువ్వు ఎక్కడో వైజాగ్ వచ్చి ఇక్కడికి వచ్చి మాట్లాడు. ఆ తర్వాత రెండోసారి నిన్న సాయంత్రం చంద్రబాబు నాయుడు గారికి అక్కడ కోర్టు దగ్గరకు ఇక్కడ వచ్చారు కదండి, సిఐడి ఆఫీస్కి వచ్చారు. అక్కడ పార్టీలో కొంతమంది నన్ను కిరాయి హంతకుల చేత లేపేయాలని డిస్కషను, చందాలు వసూలు చేశారు. ఒక 50 లక్షలు ఖర్చు అవుతాను. ఆ పేర్లు ఎన్ని వివరాలు నేను ఎస్పీ గారికి ఇవ్వటం జరిగింది. ఇంకొక ముఖ్యమైన మాట చెప్పాను, నా ప్రాణానికి ఏమైనా అయితే నారా లోకేషే బాధ్యతని స్టేట్మెంట్ ఇస్తున్నా, మీ అందరూ చూపిస్తున్నా. రీసెంట్ దీంట్లో కొంచెం మా రంగబాబుకి అతనికి ఏదో పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉంటాం, దానికి సంబంధించిన మేమంతా ఎంకరేజ్ చేయలేదు. ఎంకరేజ్ అంటే ఇప్పుడు వాళ్ళ ఫాదర్ తోటి అన్నయ్య తోటి మాట్లాడమన్నాం. మరి ఆయన పాజిటివ్ వర్షన్లో లేరనుకుంటాను. దాంతో అప్పుడు డిఫరెంట్ వర్షన్లోకి వెళ్ళటం జరిగింది. మేము ఇంతకాలం బట్టి పాలిటిక్స్లో ఉన్నా ఇప్పుడు ఎవరి గురించి యాడ్వర్స్గా మాట్లాడటం కానివ్వండి, నెగిటివ్గా మాట్లాడటం కానివ్వండి ఎప్పుడు లేదు. అటువంటి పరిస్థితుల్లో రంగబాబు ఎక్స్ప్రెస్ చేసినటువంటి ఒపీనియన్ కరెక్ట్ కాదనుకుంటున్నాం. మాకైతే మిగతా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరం కూడా వేరే ఆలోచన చేయట్లేదు. చంద్రబాబు గారితో కానివ్వండి, లోకేష్ గారితో కానివ్వండి, వీ డోంట్ హ్యావ్ ఎనీ డిఫరెన్సెస్. ఏదన్నా ఉంటే ఓపెన్గా చెప్పుకునేటటువంటి అవకాశం ఉంది. అట్లా కాకుండా ఎంతో కొంత తెలుగుదేశానికి అనుకూలంగా ఉంటా వస్తున్నటువంటి ఫ్యామిలీలో మళ్ళీ డిఫర్ అయ్యి నెగిటివ్ ఒపీనియన్ రావటం మంచిది కాదని చెప్పి చెప్తున్నాం. అవసరం వచ్చేది కాదు, కానీ వెళ్తూ ఏదైతే చేసినవి కానివ్వండి, అన్నవి కానివ్వండి, తనకే కాదు అంటే ఒక ఫ్యామిలీగా వీళ్ళు ఇన్నాళ్ళు ఒక ఫ్యామిలీగా ఏదైతే పేరు అనేది తెచ్చుకున్నారో రాజకీయాల్లో, ఆ చర్యల వల్ల పార్టీలో చెడ్డ పేరు రావటం కానివ్వండి, గుంటూరు జిల్లాలో ఏదైతే రాజకీయంలో ఈ ఫ్యామిలీకి, ఈ బ్రదర్స్ కి, ఇద్దరు రాయపాటి బ్రదర్స్ కి ఏదైతే పట్టుందో దాని గురించి నెగిటివ్ గా అనేది జనంలోకి వెళ్తుంది. కాబట్టే మేము బయటకు వచ్చి క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం వచ్చింది. ఏదైతే తను చెప్పాడో దాంట్లో మాకు ఎటువంటి సంబంధం లేదనేది నిన్న చెప్పాము. ఈ రోజు పెద్దవాళ్ళు కూడా బయటకు వచ్చి చెప్తున్నారు. సో వ్యక్తిగతంగా వాటర్ ఇష్యూస్ ఏమున్నా కూడా దీనికి దానికి సంబంధం లేదు. ఇది కేవలం ఏంటంటే అన్యాయంగా కూడా వాళ్ళు ఏమి చేయను.